ఓం శాంతి. ఈ రోజుటి మురళీ తారీఖు ఆగస్టు 7, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది. నష్టం నుండి లాభంలోకి వస్తారు, విశ్వాధిపతులుగా అవుతారు. ప్రశ్న: సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది. దీని అర్థం ఏంటి? జవాబు: పిల్లలైన మీకు సత్యమైన సాంగత్యం అనగా తండ్రి సాంగత్యం లభించినప్పుడు మీరు ఉన్నతి చెందే కళలోకి వస్తారు. రావణుని సాంగత్యం చెడ్డది. అతని సాంగత్యం ద్వారా మీరు కిందకి దిగజారుతారు, అనగా రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు, తండ్రి తీరానికి చేరుస్తారు. క్షణంలోనే మీకు సద్గతి లభించే విధంగా తండ్రి తమ సాంగత్యం ద్వారా అద్భుతం చేస్తారు. అందువలనే వారిని జాదూగర్, ఇంద్రజాలికుడని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఈ రోజుటి మురళీలోని ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని పూసగా తయారయ్యే పురుషార్థం చేయాలి. ఆత్మిక మార్గదర్శకులై అందరితో శాంతిధామమైన ఇంటికి యాత్ర చేయించాలి. సెకండ్ పాయింట్: స్మృతి యాత్రను పెంచుకుంటూ పాపాలన్నిటి నుండి ముక్తులుగా అవ్వాలి. యోగాగ్ని ద్వారా ఆత్మను సత్యమైన బంగారంగా చేసుకోవాలి, సతోప్రధానంగా అవ్వాలి. వరదానము: ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావించి సదా ఎవర్ రెడీగా ఉండే తీవ్ర పురుషార్థి భవ. వివరణ: తమ అంతిమ ఘడియ ఏదో అది ఎప్పుడొస్తుందో నమ్మకంగా ఎవరూ చెప్పలేరు. అందువల్ల ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావిస్తూ ఎవర్ రెడీగా ఉండండి. ఎవర్ రెడీ అనగా తీవ్ర పురుషార్థులు. ఇప్పుడింకా వినాశనం అయ్యేందుకు కొంత సమయం ఉందని, తర్వాత తయారైపోతామని అనుకోకండి. ప్రతి ఘడియ అంతిమ ఘడియే. అందువలన సదా నిర్మోహులుగా, నిర్వికల్పంగా, నిర్వ్యర్థులుగా అనగా వ్యర్థము లేకుండా ఉండేవారిగా అవ్వండి. అప్పుడు మిమ్మల్ని ఎవర్ రెడీ అని అంటారు. ఏ కార్యమైనా మిగిలి ఉండొచ్చు, కానీ మీ స్థితి సదా ఉపరామంగా ఉండాలి. ఏం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది. స్లోగన్: మీ చేతిలోకి చట్టం తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే. మీ చేతిలోకి చట్టం తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే. అచ్చా, ఓం శాంతి.